సార్ కోటేశ్వర గారు, ఇవి యాక్చువల్గా పూర్తిగా సభకు సంబంధించినటువంటి వ్యవహారం. దాంట్లో ఈ బిల్లు ఉంది కాబట్టి తీసుకున్నాం, లేదంటే ఆల్రెడీ మాట్లాడిన ఆ టాపిక్ మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందు గురించి ఇది కూడా మీరు ఇప్పుడే అనుకున్నట్టు ఆల్రెడీ అయిపోయింది. బిల్లు మీద చెప్పకనే చెప్పారు వారి స్టాండు. అదే టైంలో కంకరెంట్గా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ టుగెదర్ ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టాండ్ తీసుకుని ఈయన చెప్పారు. అక్కడేమో అమరావతికి ఏమో అనుకూలం అని చెప్పేసి చెప్తూనే బిల్లుకి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు చెప్తే, ఈయన రెండూ కాకుండా ఏకంగా అసలు అమరావతి పేరే ఉండకూడదని చెప్పేసి కొత్త పేరు ఒకటి ప్రతిపాదన చేశాడు. అది కూడా నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, అమరావతి తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ నా ప్రసంగ పాఠం ఇవన్నీ ఇదే రకంగా ఉంటుంది. అలాగే టీడీపీ ఎందుకని దీన్ని అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టినటువంటిది ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టానికి సవరణ. అమరావతి అనే పేరు చేర్చడానికి చేసినటువంటి పని. అమరావతి అనే పేరు తప్ప అమరావతి నగర స్కీమ్ గురించి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా పార్లమెంట్ కానీ చట్టం చేయలేదు, చట్ట సవరణ చేయలేదు. స్కీము గనక అయితే, అమరావతి నగర స్కీమ్ గనక అయితే, మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పినా లేదా వైసీపీ నాయకులు చెప్పినా ఆ స్కీముకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దానిలో ఉండాలి. కానీ అది స్కీమ్ కాదు. స్కీమ్ కానప్పుడు ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా ఆ డీటెయిల్స్ అన్ని అందులో ఉంచాల్సినటువంటి అవసరం లేదు. అది స్కీమ్ కాదు. రెండోది, మామూలుగా పార్లమెంట్ లో చట్టసభల్లో మాట్లాడేటప్పుడు ప్రభుత్వాల మీద చేసేటువంటి విమర్శలు కావచ్చు లేదా ఆరోపణలు కావచ్చు, వాటికి సంబంధించి సభ్యులు మాట్లాడిన తర్వాత సభాస్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తన దగ్గర ఉన్నటువంటి పత్రాలను సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆ పత్రాలను రికార్డుల్లో నమోదు చేయమని కోరేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తర్వాత నా ఉపన్యాసంలో ఇది అని చెప్పేసి అని అడిగారు. అడిగితే నిర్ణయం తీసుకోవాల్సింది ఉపరాష్ట్రపతి. సభాధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకొని యాక్సెప్ట్ చేస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అభ్యంతరం చెప్తే అది అంశం. ఆయన యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు. వాళ్ళు అడిగారు, అడిగితే మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఉపరాష్ట్రపతికి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన లేఖ రాస్తే చెల్లుతుందా లేదా? అందుకని అధికారం ఏమో ఆయనది, మీరు చేయకూడదని చెప్పేసి ఆయన సభలో సభ్యుడు కాదు. లావు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యసభలో సభ్యుడు కాదు. సభ్యుడు కానప్పుడు మరి ఆ రూపంలో, అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని వాడుకోవడానికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నించారు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే ఆ విధంగా మరుసటి రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఆ విధమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి దాన్ని రికార్డులో చేరిస్తే తర్వాత మళ్ళా సభ సమావేశమైనప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు లేదా బీజేపీకి చెందిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఎట్లా చేర్చారని చెప్పేసి సభాధ్యక్ష స్థానాన్ని ప్రశ్నించడానికి కూడా వాళ్ళకి రైట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయల ప్రకటన చూస్తే రాజకీయ ప్రకటన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం.